మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకుంటలేదు కానీ, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితేనో దాన్ని మరి చేరుకొనుటకు పరిగెత్తుతున్నాను అంటే ఆ గురి వద్దకు పోవచ్చునా అని చెప్తున్నాడు. దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడ్డాడంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు విశ్వాసము మాత్రమే నీకు నిత్య జీవానికి పోతే రాదు. ఎందుకని? ధర్మశాస్త్రము పాపం ఎట్టిదో తెలియజేసింది. అంటే ధర్మశాస్త్రము చెప్పకముందు పాపం గురించి లేదు. ఎందుకని? ఏది మంచో చెడ్డ చెప్పింది ధర్మశాస్త్రం వలన. ఆ ధర్మశాస్త్రం ఆచరిస్తున్నప్పుడు మనుషులు ఆచరించే విధానం ఎట్లా ఉందని చెప్పడానికి ఇప్పుడు వాక్యం చెప్పబడుతుంది. ఆ రీతిగా ధర్మశాస్త్రానుసారముగా జీవించినప్పుడు ఎక్కడో జారిపోవటం లేకపోతే సరైన మరి దేవుని నీతిలో ఎదగపోవటం జరుగుతుంది. మరి కాబట్టి ధర్మశాస్త్రానుసారంగా జీవించే వాళ్ళ విషయంలో మళ్ళీ ఆ క్రియలు అంటే సున్నతి పొందాలనుకుంటే అది శారీరకముగా సున్నతి పొందుతున్నారు, కానీ మరి ఆత్మ అనుసారమైన జీవితం జీవించటం లేకపోతే ఆత్మ ఫలములు పొందే రీతిగా లేరు. మరి వాళ్ళని పరిశుద్ధులుగా తీర్చిదిద్దటానికనే మరి పౌలుని దేవుడు సిద్ధపరిచాడు. పౌలుకి కలిగిన జ్ఞానము, దేవుని దర్శనం ఏం చూపించిందంటే మరి గురి యొద్దకు పరిగెత్తడానికి ధర్మశాస్త్రానుసారమైన నీతిని బట్టి కాకుండా క్రీస్తు యేసు వలన కలిగిన నీతిని ద్వారా ఏ రీతిగా చేరుకోవాలో చెప్పింది. ఇప్పుడు ముందుగా మనం చూస్తే ఇక్కడ పై వచనాలు చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూస్తే, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనాన్ని ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మను ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతిని ఆచరించేవారం. అంటే ఈ సున్నతి ఆచరించడం అనేది ధర్మశాస్త్రం చెప్పబడింది. ఈ సున్నతి ఆచరించితే కానీ వారిని దేవునిలోకి తీసుకోరు. ఇప్పుడు మనం బాప్తిసం ఏ రీతిగా అనుకుంటున్నామో బాప్తిసం పొందితే అంటే ఈ యొక్క క్రియ ద్వారా మొత్తం మార్పు చెందుతామని కాదు, ఆ క్రియకి వెళ్ళకముందు మనలో ఒక మార్పు ముందుకి మన ఆ బాప్తిసం ద్వారా ముందుకు వెళ్తుంది. అంటే బాప్తిసం తీసుకునే వాళ్ళు ఏ రీతిగా మరి నిర్ణయం తీసుకుని ఏ రీతిగా మరి బాప్తిసం తీసుకోవాలి, బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నాము, మరి తీసుకునే ముందు మన యొక్క మరి ఆ క్రమ పద్ధతి ఏంటి, బాప్తిసం మన యొక్క అప్పటి వరకు చేస్తున్న క్రియలలో ఏదైతే దేవుని విరుద్ధంగా ఉన్నాయో వాటన్నిటి నుంచి మనము దేవుని యందు వాటి విషయంలో దేవుని సమర్పణ చేసుకొని గత్యంలో జీవించిన జీవితం కాకుండా మరి మారు మనసుతో పొందిన జీవితాన్ని అంటే దేవుని నీతితో కలిగిన జీవితం జీవించడానికి అప్పటి వరకు మరి ఏదైనా పాపభూయిష్టమైన జీవితం ఏదైనా సరే ఉంటే వాటన్నిటిని అక్కడ నుంచి వదులుకొని దేవుని వెళ్ళే మార్పు దిశలో ఆ బాప్తిసం తీసుకొని అక్కడి నుంచి క్రమ పద్ధతిలో వెళతారు. ఈ బాప్తిసము యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు యోహానిస్తాడు. ఈ తర్వాత యేసుక్రీస్తు నువ్వు ఇచ్చే నీళ్ళ వలన బాప్తిసమే కాదని దేవుడు చెప్తాడు. ఆ రీతిగా ఆ బాప్తిసం అనేది ఒక ల్యాండ్ మార్క్ లాగా. అంతకుముందు సున్నతి అనేది ఉంది. ఈ రీతిగానే ఈ సున్నతి చేసిన దగ్గర నుంచి మనిషిలో మరి ఇదివరకు పాపభూయిష్టమైన జీవితం అనేటువంటివి రాకుండా మార్పు చెందిన దిశగా సరైన నీతి మొత్తం జీవించాలి. కాబట్టి ఎవరైతే సున్నతి చేసారో వారు మాత్రమే దేవుని సన్నిధిలో ఉంటారు. అయితే ఈ సున్నతి కార్యక్రమాన్ని శారీరకంగా మాత్రం చేస్తూ ఉన్నారు, కానీ ఆత్మ సంబంధమైన క్రియల ద్వారా లేదు. ఇక్కడేమో వాక్యం చెప్పబడింది, ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి పొందుతున్నాం. ఆత్మ యందు ఆ దేవుని ఆరాధించాలి, ఆత్మానుసారమైన జీవితం జీవించాలి. మనుషుల యొక్క క్రియల గురించి ఆత్మ ఏం చెప్తుంది, మనం ఈ లోకంలో జీవించడానికి ఏదైనా చేయొచ్చని మనకి అభిలాష, మనకి కోరిక, మనం చేసే క్రియలు ఉన్న ఉద్దేశాలు ఉంటాయి. కానీ ఆత్మ ఎప్పటికప్పుడు ఇది దేవునికి విరుద్ధమైనది, మరి ఈ క్రియ చేయకూడదని గద్దిస్తూనే ఉంటుంది మన మనసులో. మనకు తెలుసు, అంటే మనకు తెలుసుగా ఆత్మ చెప్తుంది అనుకోం, కానీ ఈ క్రియ మంచిది కాదు, ఇది నీతిమత్వం కాదు, మనం చేస్తున్న క్రియలలో విరుద్ధమైనవి మనం దేవునిలో నిలబట్టలేదు అనుకుంటాం. కానీ
మరి మన క్రియలు చేసేటప్పుడు ఇవన్నిటిని పక్కకు పెట్టేసి, ఈ ఆలోచనలు పక్కకు పెట్టి, ఏది మనకు అవసరమో అది చేసుకుందాం, లేకపోతే మనం జీవించడానికి ఎన్ని అవసరం, లేకపోతే ఇవి ఈ రీతిగా ఉంటేనే మనం జీవిస్తామనే క్రియలు చేస్తున్నప్పుడు మరి అవన్నీ మళ్ళీ వాటిలో సున్నతి కూడా ఏం చేస్తాము, శరీరం ఒక భాగాన్ని తీసేసో, లేకపోతే దేవునికి ఎన్ని ఆ రోజున మాట్లాడుకుని చెప్పేస్తే అక్కడితో అయిపోద్ది, లేకపోతే బలులు ఇస్తే ఈ అర్పించి అప్పటి వరకు చేసిన పాపాలు వెళ్ళిపోతాయి కాబట్టి రేపటి నుంచి పరిశుద్ధులుగా ఉంటాం. కానీ ఈ రీతిగా అనుకుంటూ పరిశుద్ధులుగా ఉన్నామనుకుంటూ జారి పడిపోయిన అనేక సంఘటనలు బైబిల్ గ్రంథంలో లిఖించబడినవి. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటే ముఖ్యంగా మనము మరి కానాను దేశముకి మోషే తీసుకొచ్చిన తర్వాత కూడా న్యాయాధిపతులు 14 మంది, వాళ్ళలో కూడా అనేక మంది దేవుని నిలిచి అప్పుడప్పుడు పడిపోతూ జారిపోతూ మళ్ళీ దేవుని యొక్క ఉగ్రతను బట్టి ఇశ్రాయేలుకి అనేకమైన శాపగ్రస్తమైన జీవితం మళ్ళీ తిరిగి ఒక ప్రవక్తనో లేతే నీతిమత్వంలో ఎదుగుతూ, అంటే ఎప్పటికప్పుడు మన నీతిమత్వము లోకంలో ఉన్న మరి జీవితాన్ని బట్టి జారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడుతుంది, వాక్యం ఏమన్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలుచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపున కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరుగెత్తుచున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటికే వేగిరపడుచున్నాను. కాబట్టి మన జీవితంలో వెనకటి ఏదో చేసాం, వెనకటి స్థితిని బట్టి మనము ముందు స్థితి ఉంటుందని చెప్పలేం. ఎందుకని ఎప్పుడు కూడా దేవుని నీతిమత్వంలో ఉండుతూ అనేక సార్లు జారిపడిన సంఘటనలు మనం ధ్యానించుకుందాం. అటువంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ దేవుని సన్నిధికి రావాలంటే వెనకటి ఉన్న వాటిని మర్చిపోయి, వెనకటి ఉన్న గుర్తుపెట్టుకోమని కాదు, వాటి నుంచి మనం గుణపాఠాలు తెలుసుకోవాలి. మనము ఇప్పుడైనా సరే మార్పు చెంది దేవుని సన్నిధికి దిశగా వెళ్ళాలని చెప్తున్నాడు. మనము సంసోను విషయంలో మనం చూస్తే, సంసోను మరి దేవుని మరి దూత ప్రణాళిక చొప్పున మనోహక భార్యకు మరి ఇట్లా ఈ రీతిగా నీకు కుమారుడు జన్మిస్తాడు, అతని నాజీరి చేసి పరిశుద్ధునిగా పెంచమని చెప్తారు, దేవుని యొక్క ఆత్మ అతనికి ఉండదన్నాడు. మరి మా సంసోను కూడా అనేక సందర్భాల్లో దేవుని ప్రార్థించి దేవుని ఆత్మను పొంది జయాలు పొందుతూ వెళుతున్న సమయంలో మరి ప్రలోభానికి గురైపోయి ఒక స్త్రీ వలన స్త్రీ వ్యామోహంలో అనేక సార్లు జారిపడిపోయి మళ్ళీ తిరిగి దేవుని అడిగి మరి ఎప్పటికప్పుడు వెళుతున్న చివరికి మరి యొక్క స్త్రీ వ్యామోహంలోనే పట్టబడి మరి ఉన్నప్పుడు జైలులో అతనికి ఎటువంటి పరిస్థితి వచ్చింది, కళ్ళు కూడా తీసేసి ఒక గానుగా తిప్పే వ్యక్తిగా, ఒక చేతి ఒక పచ్చి గాడిద దవడ చేత అనేక మందిని చంపిన, లేకపోతే సింహాన్ని కూడా చంపగలిగిన బలశాలి మరి ఇంతగా దేవుని ఎదుగుతూ ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉంటూ మరి ఉన్న ఈ సంసోను విషయంలో దేవుని దూతతో ప్రణాళిక చొప్పున వచ్చాడు. కానీ మరి ఆ ప్రణాళిక చొప్పున అన్నిసార్లు నిలబడలేకపోయాడు. అనేక సార్లు మరి దేవుని యొక్క మార్గాన్ని తప్పి లోకాశల చేత ఎడవబడి, అంటే శరీర కార్యాలతో, ఈ శరీరము మరి అన్నిసార్లు ఒకే రీతిగా ఉంటుందా, అనేకమైన దేవునికి వ్యతిరేకమైన క్రియల్లో విరుద్ధంగా ఉన్నప్పుడు పట్టబడ్డాడు. ఎంత హీనస్థితికి వెళ్ళిపోయాడు, కళ్ళు కూడా చూడని గానుగ తిప్పుతున్న పరిస్థితుల్లో అతన్ని వారి యొక్క దేవత అంటే ఆ దాగోను ఉత్సవానికి తీసుకొచ్చి అవహేళన చేసే పరిస్థితికి అతన్ని తీసుకొచ్చారు. అంత దీనస్థితికి వెళ్ళిపోయిన, అంటే అనేక సార్లు ఫిలిస్తీన్లు ఎదిరించేటప్పుడు దేవుని అడిగి బలాన్ని పొంది జయించిన మరి సంసోను ఇప్పుడు దేవునికి దూరం అయిపోయాడు. ఎందుకని వేశ్యాలోలత్వం, లేకపోతే స్త్రీ వ్యామోహం సంసోనుని శోధనలో పడవేసినది. సంసోను యొక్క జీవితము ఎంతో దుర్భరమైన పరిస్థితికి వచ్చింది. ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా అనేక మందిని జయించిన వీరుడుగా మరి ఉన్న సంసోను విషయంలో ఒక స్త్రీ వ్యామోహం పతనావస్థకు తీసుకొచ్చే స్థితి కలిగింది. అంటే ఇదివరకు ఉన్న స్థితి కొనసాగలే. దేవుని అనుజ్ఞ చేతనే దూత చేత పట్టబడి మరి సంసోను ఈ లోకంలోకి వచ్చాడు, మరి న్యాయాధిపతిగా ఉన్నాడు. కానీ అనేక విజయాలు దేవుని యొక్క మరి కృపతో చేయగలిగిన సంసోను విషయంలో ఎప్పుడైతే మరి ఆ స్త్రీ వ్యామోహంలో మరి దేవుని వ్యతిరేకమైన క్రియలు పడిపోయాడో జారిపడిపోయినప్పుడు దేవుని యొక్క కృప ఉండదు. మరి జారిపడిపోయిన స్థితిని అతను మర్చిపోయి నేను ఇదివరకు వాళ్ళే దేవుని నందు ఉన్నాను అనుకుంటే కాదు.
కాబట్టి గతంలో జరిగిన విషయాలన్నింటినీ వదిలి ఇప్పుడు ఏం చేయాలి, ఈరోజు మనం ఏం చేయాలి, ఏ రీతిగా మనం ఉన్నాం, ఏ రీతిగా దేవుని ఎదుగుతున్నాం, మనకు నీతి ఎంతవరకు మరి దేవుని యందు నిలిచి ఉన్నదని ఎప్పటికప్పుడు మనము మన యొక్క నీతిని పరిశీలన చేసుకున్నప్పుడు మనం ఎక్కడ జారిపడిపోవని తెలుస్తుంది. కానీ మనం గతంలో దేవుని యందున్నాం, దేవునితో నిలుస్తున్నాం, చాలా క్రియలు దేవుని యందు ఉన్నాం అనుకుంటే కాదు. అన్ని క్రియలు దేవునికి మరి దగ్గరగా నువ్వు చేస్తున్నా కొన్ని క్రియల్లో దేవునికి విరుద్ధమైన చేసినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళలేవు, దేవుని నీతి మొత్తం నిలవలేవు, దేవుని కృపను పొందలేవు, దేవుని మరి కుమారునిగా జీవించలేవు. మరి నీ యొక్క అల్ప విశ్వాసం ఏదైతే నువ్వు దేవునికి విరుద్ధమైన చేస్తున్న క్రియలు ఉన్నాయో అవి కొంచెమైనను దేవుని దగ్గరికి నేను తీసుకువెళ్ళదు. కాబట్టి నువ్వు శరీరము నమ్ముకుని చేసే క్రియల వలన నీకు వచ్చే మరి గొప్పతనం ఏముంది? ఇక్కడ శరీర కార్యాల వలన దేవునికి విరుద్ధమైన జీవితమే. కాబట్టి ఇక్కడ వాక్యంలో ఏమన్నాడు? కుక్కల విషయమై జాగ్రత్త పడుడి, దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్త పడుడి, క్షేదాన్ని ఆచరించే వారి విషయమై జాగ్రత్త పడుడి. ఎందుకు లోకంలో దగ్గర చాలా విషయాల్లో ఈ 3 సంఘటనల ద్వారా దేవునికి దగ్గరగా జీవించేవారు మరి శోధనలో పడిపోయే సంఘటనలు ఉంటాయి. ముఖ్యంగా ఈ విషయము దేవుని యొక్క మరి పరిచారకుల్లో లేకపోతే దేవుని బోధించే వారిలో సంఘాలు నడిపే వారి విషయం కూడా చెప్పబడింది. ఇది అనేకులు దేవుని సువార్తను ప్రకటించు కూడా మరి శోధనలో పడిపోయి జారిపోయిన వారి గురించి లేకపోతే అబద్ధ బోధకుల గురించి చెప్పబడిన సంఘటనే. అబద్ధ బోధకులే కాదు, చాలామంది ఏ రీతిగా కుక్కల వల్ల, అంటే కుక్కలు అంటే కుక్క యొక్క స్వభావం ఏంటి? అది పరాన్నజీవి, అంటే ఇతరులను ఆధారపడి జీవిస్తుంది. ఏమి ఇచ్చినా సరే ఇంకో కుక్కను కూడా రాకుండా కొట్టుకుని లేకపోతే అరుచుకునే యొక్క స్వభావం కలిగింది కుక్క. అది ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉండదు, మనుషుల దగ్గర ఉంటుంది కానీ వాళ్ళని ఆశ్రయించి ఉంటుంది, లేకపోతే మనుషుల దగ్గర మరి దొరుకుతుందని తీసుకుంటూ ఉంటుంది. ఏదైనా ఆహారం దొరికినప్పుడు వేరే కుక్కను కూడా రానియకుండా కొట్టి లేకపోతే ఇంకా సంపాదించుకోవాలని ఎంత పెట్టినా సరే మరి ఆ యొక్క ఆశ తీరని యొక్క స్వభావం కలిగిన కుక్క. అంటే చాలామంది బోధకులు దేవుని యందు ఉన్నవాడు దేవుని ఎదిగిన మరి గొప్ప స్థితికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ యొక్క సంఘంలో వచ్చిన వాటి అన్ని విషయాల్లో కూడా స్వార్థంతో కూడిన జీవితం జీవిస్తూ లేకపోతే దేవుని యందు విడిచి ఆ యొక్క అభివృద్ధి ఫలాలు వారు అందరికి అందకుండా లేకపోతే దేవుని పరిచర్యకు వదిలి వారి యొక్క సొంత లాభాని కోసం చేస్తున్న సంఘటనలు ఉంటాయి. మరి అప్పుడు కూడా ఆ రీతిగా జరగబట్టే పౌలు ఆ రీతిగా ఫిలిప్పీ సంఘాన్ని రాశాడు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం అనేక మంది దేవుని యొక్క నామాన్ని ప్రచురం చేస్తూ ఉంటారు. అయితే వారు దేవుని యొక్క నామాన్ని ప్రచురం చేయటం ఏ మిషతో చేసినా మంచిది అని చెప్తాడు. కానీ ఆ యొక్క క్రియలు దేవుని క్రియలు చేయలేనప్పుడు ఆ యొక్క వచ్చిన మరి సమస్తమును దేవునికి సరైన రీతిలో సమర్పించుకుని జరగలేని బోధలు కానీ ఆ యొక్క క్రియలు కానీ ఆ సంఘమును చేసేవాళ్ళు కానీ దేవునికి విరుద్ధమైన జీవితం జీవించే బోధలు లేకపోతే చేసే వారి గురించే ఇక్కడ చెప్పబడింది. ఆ రీతిగా మనుషులకు కూడా మరి ఎంత ఇచ్చినను సంతృప్తి చెందక వారి ఇతరుల నుంచి అనేకమైన ఆశిస్తూ వారికి కావాల్సిన మించి కూడా కొలత లేకుండా దుర్మార్గ క్రియలు చేస్తూ ఉంటారు. మరి వారికి ఎంత ఇచ్చిన సంతృప్తి కలగదు. ఒక సామెత చెప్తారు, ఆకలేసిన వాడికి అన్నం పెడితే కొంచెం తిని సంతృప్తి చెందుతాడు. అదే మనము కొంత ఏదైనా ఇస్తున్నాము తీసుకెళ్ళమంటే ఎంత ఇచ్చినా కూడా సంతృప్తి చెందాడు. ఎందుకని? ఆకలి కొంత మాత్రమే తీసుకున్న తర్వాత సంతృప్తి చెందుతుంది. కాబట్టి ఎవరికైనా సరే ఆహారాన్ని పెట్టండి అంటే లేదా భోజనం పెడితే సంతృప్తిగా తిని నాకు తృప్తి కలిగినట్టు చెప్పగలుగుతాడు. కానీ ధనం ఇస్తే ఇంకోటి ఇస్తే లేకపోతే ఏదైనా తీసుకెళ్ళమని ఇస్తే ఎంత ఇచ్చినా కొంచెంగా భావిస్తాడు, ఇంకా తీసుకెళ్తే మంచిదే. ఇవాళ ఒక ₹1 కోటి కావాలని ఆశించి ఏదో మరి బిజినెస్ చేసి వచ్చినప్పుడు సంతృప్తి చెందడు. ఇంకా 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు జీవితంలో మొత్తం మీద ఖర్చు పెట్టగలడా? ఆ 1000 కోట్లు అనుభవించగలడా? ఆలోచించడు. ఆలోచించడం కూడా జరగదు. మనిషి ఒక పూటకి ఎంత ఆహారం తినగలడు, అంతకు మించి నువ్వు ఎంత పెట్టినా తినలేడు. కాబట్టి జీవితంలో నువ్వు జీవించిన కాలం ఎంతవరకు ఖర్చు చేసుకుని జీవించగలవు, అంతకు మించి నువ్వు సంపాదించి నువ్వు అనుభవించలేని సమస్తం వ్యర్థమే. దాన్ని నువ్వు అనుభవించలేని తర్వాత అది నీ పేరున ఉన్నా ఇతరుల పేరున ఉన్నా అది నువ్వు లెక్కలో వేసుకున్నా నీకు సంబంధించింది కాదు. నీవు నీ పరివారము నీ కుటుంబం లేకపోతే వాళ్ళు అనుభవించగలిగి నువ్వు ఉన్నప్పుడు చేయగలిగింది దేవుడు నిన్ను దీవించి ఇచ్చినది నువ్వు అనుభవించగలిగింది. అటువంటిది కాకుండా ఎంత సంపాదించినా సరే దాని యొక్క ఫలితం నీకు దక్కదు. అటువంటి వ్యర్థమైన క్రియలు చేస్తూ ఈ లోకంలో ఏ రీతిగా ఉంటున్నారు? కుక్కల వలె. అంటే ఏదంతా సరే అక్కడ గుట్ట పడేసేస్తే ఏ కుక్కను రాకుండా అరుస్తూ ఉంటుంది. ఎందుకని? గుట్ట మాత్రం తిందు, కానీ ఇంకో కుక్క రాకుండా ఆ కుక్కల స్వభావం అటువంటిది. అటువంటి స్వభావం కలిగిన వారుగా మరి ముందు దేవుని సన్నిధిలో వస్తారు, ఎదుగుతారు, దేవుని వాక్యం బోధిస్తారు. లేదా చిన్న చిన్న సంఘాలు పెద్ద పెద్ద సంఘాలు వెళుతూ ఉంటారు. వెళ్ళిన కొద్దినే వచ్చిన దానాన్ని కానీ వేరే ఇతర అన్నింటినీ కూడా దేవుని యొక్క
మరి కార్యాలకు కానీ దేవుని యొక్క బిడ్డలకు కానీ దాని గురించి వాడటం కానీ జరగవలసిన కార్యాలు జరగకుండా, కాబట్టి వారు ఎంత ఇచ్చినా, ఎంత సంఘం అభివృద్ధి చెందిన వారు ఎంతగా అభివృద్ధి చెందిన వాళ్ళ సంఘాలు అవన్నీ కూడా వాళ్ళ స్వలాభాపేక్ష గురించి మాత్రమే చేస్తుంటారు. అంటే క్రమముగా అక్కడ ఆ వ్యక్తే ముఖ్యముగా కనబరచబడుతుంది. ఆ సంఘంలో ఆ వ్యక్తే ముఖ్యంగా కనబరచబడితే ఏం జరిగింది అక్కడ? ఎవరి నామమును ఆ సంఘం ఏర్పాటు చేయాలి? ఎవరి నామము జరగాలి? యేసుక్రీస్తు నామమున జరగాలి. మరి ఎవరి నామం జరుగుతుంది? పలానా ఆయన చర్చికి వెళదాం, పలానా ఆయన ప్రార్థన చేస్తాడు, పలానా ఆయన అని ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా తీసుకొచ్చావో, అంటే దేవుని పక్కన పెట్టి నువ్వు వ్యక్తి పూజకు విగ్రహారాధన అంటే అదే. దేవుని నామమును కాకుండా ఇతర నామమును మరి ప్రాముఖ్యంగా ఎంచుకునే సంఘాన్ని ఏమని చెప్పాలి? దేవుని వాక్యం ఎంత ప్రస్ఫుటంగా చెప్తుంది. అందుకనే నువ్వు గతంలో ఉన్నావనుకునవద్దు, నీతిలో జారిపడిపోతున్నావంటే. అంటే క్రమముగా నీ యొక్క ఆరాధన, నీ యొక్క మరి నిలుపుదల ఎవరి మీదో కేంద్రీకృతం అవుతుంది. అంటే ఈ మధ్యన ఒక ప్రముఖమైన వ్యక్తి, మరి భక్తుడే మరి విషయం చెప్తూ, నేను పలానా ఆయన చెప్పిన దాన్ని బట్టి దేవుని మరి నమ్ముకున్నాను, విశ్వసించాను, లేదా దేవుని ఎదిగాను అని చెప్తారు. పలానా ఆయన చెప్పటం అనేది దేవుని యొక్క వాక్యం మాత్రమే. కానీ అది విని ఆచరించి విశ్వసించి ఎదిగినది దేవునిలో. అంటే నువ్వు ఎదగవలసిన దేవునిలో, నువ్వు హెచ్చించవలసిన దేవుని నామం. ఇతరుల నామం ద్వారా నేను దేవునిలోకి ఎదిగాను కాబట్టి ఈ రీతిగా ఉంటా కారణం ఆయనని చెప్పటం, ఆయన మెప్పించవచ్చు. కానీ నువ్వు నమ్మినవాడు, నిన్ను దీవించినవాడు, నిన్ను ఆస్వాదించినవాడు, నిన్ను ఈ స్థితిలో ఉంచిన దేవుని స్మరించడం మానేసి ఇతరులను వ్యక్తి పూజ చేయడం అనేది చాలా విరుద్ధమైన బోధలు, విరుద్ధమైన కార్యాలు. అటువంటి కార్యాలు చేసే వారి నిమిత్తమే ఇక్కడ వాక్యంలో చెప్పబడింది. దుష్టులైన పని వారి విషయమే. మరి దేవుని పనిలో ఉంటే దుష్టులైన కార్యాలు అంటే స్వలాభాపేక్ష చేసిన కార్యము దుష్టమైన కార్యమే. దేవుని కార్యం నిమిత్తం ఏర్పాటు చేయబడిన సంఘము, సహవాసము, దేవుని సేవ, పరిచర్య, దేవుని నామాన్ని హెచ్చించే రీతిగా ఉండాలి, దేవుని నామాన్ని స్తుతించే రీతిగా ఉండాలి. కానీ స్వలాభాపేక్షతో కూడి మరి ఆ కుటుంబానికో వారికో వారి నామాన్ని హెచ్చించుతూ చేస్తున్న ప్రార్థన మరి ఏది కూడా దేవుని హెచ్చించేది కాదు, మాత్రము కాదు. దేవుని హెచ్చించని ఏ సంఘము, ఏ బోధ ఏది కూడా మరి దేవుని నిలిచినది కాదు. కాబట్టి దేవుని విరుద్ధమైన బోధలకి మరి అటువంటి దానికి ఆశ్రయాన్ని కల్పించకండి. అటువంటి విషయంలో జాగ్రత్త పడండి. దేవుని వాక్యంలో పౌలు గారు అప్పుడే చెప్పాడు, వారు దేవుని నామంతో వచ్చి దేవుని నామం చెబుతూ వారి నామాన్ని హెచ్చించుకుంటూ వారికి సంపదలు పెంచుకుంటూ వారి సంఘాలను ఏదో పెంచుకున్నట్టు చేస్తూ దేవుని ప్రబోధ, దేవుని నీతి ఎందు నిలిచినట్ల మరి దేవుని నామాన్ని హెచ్చిస్తూ చేసిన అనేక మంది భక్తులు చూస్తే ఈ రోజుకి వారు వచ్చి ఈ లోకంలో అనేకమైన సంఘాలు స్థాపించి వారు వెళ్ళిపోయినా వారి జీవితాలు ఎటువంటి గొప్ప స్థితిని ఎంచుకొని వారు జీవించలే. వారు ప్రబోధించిన దాన్ని బట్టి అనేక కోట్ల మంది కూడా రక్షణ పొంది ఈరోజు కూడా దేవుని రక్షణలో ఎదుగుతున్నారు. ఎవరైతే దేవుని నిలిచి ఉంటారో వారు దేవుని క్రియలు చేస్తారు. వారి నామం కాకుండా దేవుని నామం హెచ్చించే రీతిగా వారు చేసే క్రియలను బట్టి దేవుని నామం ఎప్పటికప్పుడు ప్రాచుర్యం చెందుతూ అనేక మంది దేవుని రక్షణకు ఎదుగు రీతిగా ఉంటుంది. కానీ వారు స్వార్థంతో వారు ఎదుగుతున్నప్పుడు ఇతరులు చూసి ఇది ఈ రీతిగా బోధ చేస్తూ ఈ రీతిగా పెరుగుతున్న దాన్ని బట్టి దీనిలో ఏముందనే ఒక తాత్పర్యం వచ్చే రీతిగా మరి జరుగుతూ ఉంటాయి. ఈ విషయంలో ఈయన ప్రస్ఫుటంగా చెప్పాడు. ఇట్లా దేవునిలో ఉండి ఎదుగుతూ ఉన్న సంఘాలు, దేవునిలో ఉండి ఎదుగుతున్న వారి విషయంలో ఎక్కడో వారు జారిపడిపోతారు. కాబట్టి గతంలో ఆ రీతిగా జారిపడిన దాన్ని మర్చిపోయి ఇక ముందైనను నీతిమత్వం కలిగి ఉండమని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ఛేదనను ఆచరించేవారు. ఛేదన అంటే శరీరంతో సున్నతి చేసుకోవటము, లేకపోతే ఇంకో బలులు అర్పించడము, లేకపోతే దేవుని కార్యాలు చేస్తున్నామని చేసేస్తే అక్కడ దేవునిలో ఉన్నట్టు కాదు. నువ్వు చేస్తున్న నీతి కార్యాల వలన మాత్రమే నువ్వు దేవుని యందు ఎదుగుతున్నట్టు కాదు. ఎందుకని క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందు విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడే ఆయన యందు అగుపడ నిమిత్తమును ఏ విధము చేత నేను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. కాబట్టి ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై
ఆయన శ్రమలలో పాలివాడగునట్టు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొంచున్నా అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని యందు నిలిచి ఎదిగిన వాళ్ళు ఆయన మరణానుభవంతో కలిగి, అంటే ఆయన మరణము పొందినంతగా ఎంతగానో మరి తను తగ్గించుకొని ఎన్నో భరిస్తూ దేవుని పరిచర్య చేస్తూ దేవుని సత్యాన్ని ప్రకటించాడు. అంతేకాకుండా ఆయన శ్రమలలో పాలివాడొకట, శ్రమలలో దేవుని యొక్క శ్రమలో ఎన్ని దేవుని నామాన్ని హెచ్చించినప్పుడు, దేవుని నామాన్ని ప్రశ్నించినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తూ వాటిలో దేవుని నామాన్ని హెచ్చిస్తూ వెళ్ళాడు. కానీ దేవుని నామాన్ని వదిలి ఆయన నామాన్ని పెంచుకుంటూ దేవుని యొక్క క్రియలు మాని ఆయన క్రియలు చేస్తూ ఇవన్నీ ఈయన వల్ల జరుగుతున్నవి, లేకపోతే ఈ రీతిగా మరి దేవునిలో ఈయన ఉన్నాడు, లేకపోతే ఈయన దేవుడు అనే రీతిగా చేస్తున్న క్రియ వలన దేవునిలోంచి నువ్వు పడిపోయినట్లే. గతంలో నువ్వు ముందుగా నువ్వు దేవుని నిలిచి మరి దేవుని నీతిమత్వాన్ని బట్టి దేవుని పరిచర్యలో లేకపోతే దేవుని కార్యాలు చేస్తూ నీతిమత్వం కలిగి ఉన్నావేమో, ఉండొచ్చు, దేవుని కార్యాలు చేస్తూ ఉండొచ్చు. క్రమముగా సైతాను చేత శోధింపబడి సైతాను ప్రలోభాలకు గురైపోయి సంసోను ఏ రీతిగా దేవుని యందు ఎదుగుతూ మరి ఒక వ్యామోహంలో పడిపోయి దేవుని విరుద్ధంగా జీవించాడు. దేవుని అడిగి అనేక గొప్ప కార్యాలు చేసిన సంసోను తిరిగి వ్యామోహంలో పడి పతనావస్థలోకి వెళ్ళిపోయినప్పుడు చివరికి ఏం చేయగలిగాడు? ఆఖరికి అతన్ని తీసుకొని అవహేళన చేస్తూ ఆ గుడిలో పెట్టినప్పుడు దేవుడిని అడుగుతాడు, దేవా ఇంతకాలం తప్పు చేశాను, పాపం చేశాను, నేను నా పాపాన్ని క్షమించమని అడిగే స్థితిలో లేను. ఎందుకంటే అనేకసార్లు దేవుడు అడిగాడు, క్షమించినా మార్పు చెందే పరిస్థితి లేడు. లేకపోతే మళ్ళీ ఒకసారి తిరిగి వెళ్ళినా దేవునిలో నిలుస్తాడో తెలియదు. మరి దేవునిలో నిలవగలిగిన స్థితి కూడా అతనికి లేదు. ఎందుకని అన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. కాబట్టి దేవుని చివరికి అడుగుతున్నాడు, దేవా నేను మార్పు చెందానో లేదిక దేవునికి వదిలేశాడు. మారు మనసు కలిగి ఉన్నాడు. కానీ మారు మనసు కలిగాను కన్నా కొత్త జీవితాన్ని అడగలే. బలాన్ని ఇచ్చి నేను మళ్ళీ ఇంకా మరి రాజ్యాన్ని పరిపాలిస్తాను అడగలే. ఎందుకని ఆ విషయాలు ఎన్నిసార్లు పడిపోయాడు. కాబట్టి మళ్ళీ తిరిగి అటువంటి పాపంలోకి పడకుండా మరి దేవుని యందు మరి ఏదైతే పశ్చాత్తాపం చెందాడు, దేవుని అడిగాడు, తగ్గించుకున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? దేవుని శ్రమలో పాలివాడగునట్టు. మరణ విషయంలో సమానానుభవం అంటే మరి అంతగా తగ్గించుకొని ఇంకా నాకు ఇది కావాలని అడగలే, ఇది కావాలని కోరలే. ఏమని కోరాడు? వీడందరి చేత ఈ రీతిగా నేను నమ్మిన వాడిని ఈ రీతిగా అయిపోయాను, కాబట్టి నాకు ఒక్క అవకాశం ఇమ్మా దేవా. ఇదేంటది? వీళ్ళందరినీ కూడా ఇక్కడే సంహరించే రీతిగా, లేకపోతే దాంతోపాటు నేను కూడా మరణిస్తాను. మరి అంతగా దేవుని అడిగి పొందగలిగిన విశ్వాసం కలిగి, లేకపోతే దేవుని అడిగితే వస్తుందని నమ్మకం కలిగిన సంసోను మరి అంతే కదా. ఎందుకని అతను బానిసగా పట్టబడి ఆ గుడిలోకి తీసుకెళ్ళినప్పుడు 3000 మంది దగ్గర ఉన్నారు. ఎంతోమంది అవహేళన చేస్తున్నప్పుడు కళ్ళు కూడా లేవు, బలం కూడా తక్కువే, ఏం చేయలేడు. అయితే దేవుని అడిగితే దేవుని కృప వస్తే ఏమైనా చేయగలడని నమ్మకం, విశ్వాసం ఉంది. మరి అటువంటి విశ్వాసం కలిగినప్పుడు దేవుణ్ణి ఏమడగాలి? మరి వాళ్ళందరినీ జయించేసి లేకపోతే నేను మంచిగా అడగాలి. కానీ అది కాదు. తన స్థితిని తెలుసుకున్నాడు. తన మార్పు కూడా అనేక సార్లు జారిపడింది తెలుసుకున్నాడు. మార్పు చెందిన మళ్ళీ తిరిగి పాపంలో పడిపోతానని తెలుసు. కాబట్టి మళ్ళీ ఈ మార్పు చెంది పాపంలో పడి దేవునికి దూరంగా జీవించే కన్నా మార్పు చెంది దేవుని సన్నిధికి వెళ్ళటమే మంచిదనుకున్నాడు. కాబట్టి అక్కడ ఒక్కసారి నీ యొక్క కృపను దయచేస్తే నాతో పాటు కూడా మరి నన్ను లేకపోతే నీ నమ్మిన బిడ్డలను ఈ రీతికి హేళన చేస్తున్నవారు నా యొక్క అల్ప విశ్వాసాన్ని బట్టి చేసిన వీటన్నిటి నుంచి, ఈ నిందల నుంచి, దీని నుంచి మరి నేను బయటపడతాను. పడాలంటే వీళ్ళందరూ కూడా సంహరించే రీతిగా వీడితో పాటు కూడా నా యొక్క మరి మరణాన్ని కూడా తీసుకోమన్నాడు. మరి పౌలు గారు చెప్పింది అదే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. అది ఎప్పటికొచ్చింది? దీనికి చివరి దశ వచ్చినప్పుడు వచ్చింది. అంటే అనేక సార్లు వచ్చినా క్రమంగా మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోయాడు. కానీ చివరి దశలో తన ఏంటో తెలుసుకున్నాడు, తన మార్పిండి తెలుసుకున్నాడు, ఎప్పటికప్పుడు జారిపడిపోతానని తెలుసుకున్నాడు. కాబట్టి తిరిగి దేవుని కృపను పొందినా నిలవగలుగుతానో లేదనే దానికన్నా మార్పు చెందిన దిశగానే దేవుని సన్నిధికి వెళితే దేవుని సన్నిధికి చేరతాను అనుకున్నాడు. కాబట్టి దేవుణ్ణి అడిగాడు. కాబట్టి మనము గతంలో ఉన్న వాటిని మర్చిపోయి ఇప్పుడు ఏం చేయాలో దేవుని అడిగి ఆ వాటిలో మనం పాపం పడిపోకుండా జీవించే రీతిగా మనం ఉన్నప్పుడు దేవుని కృపను పొందగలిగిన వారుగా ఉంటాం. కాబట్టి అటువంటి కృపను పొందే రీతిగా ఉన్నప్పుడు ఈ లోకంలో మరి ఏ కార్యాల వలన మనము దేవుని దూరంగా అవుతున్నామో ఆ కార్యాల గురించి జాగ్రత్త పడమని చెప్పామని, మరి కుక్కల విషయమే జాగ్రత్త పడమన్నాడు. తర్వాత దుర్మార్గులైన పని వారి విషయమే జాగ్రత్త పడమన్నాడు. తర్వాత ఛేదన ఆచరించేవారు, అంటే శరీరంతో చేసే క్రియలు మార్పు చెందినట్టుగా కనబడుతూ, లేకపోతే దేవుని నీతిమత్వంలో కనబడుతూ అనేకమైన నీతి కార్యాలు చేస్తున్నట్టు అవి బయట చేస్తూ లోపల అనేకమైన మరి దేవునికి అపరిశుద్ధమైన కార్యాలు లోపల ఉంచుకొని చేస్తున్న వారి యొక్క క్రియల వలన ఏమీ ప్రయోజనం ఉండదు. ఉండాలనుకున్నాడు.
పౌలు గారు కూడా ఏం చెప్పాడు? నేను మరి ఇశ్రాయేలు వంశంలో పుట్టాను, పరిసయ్యుడిగా ఉన్నాను, హెబ్రీయుడను, మరి ఆ సున్నతి కూడా పొందినవాడను. ఇవన్నీ కూడా పొంది ఇవన్నీ కూడా కలిగి ఉన్నా మరి ఇవన్నీ కూడా దేంతో సమానం ఎంచుకున్నాడు? వ్యర్థము. ఇవన్నీ కూడా మరి నాకు లేకపోయినా పర్వాలే, క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటానని చెప్పాడు. కాబట్టి దేవుని ఎదుగుతూ వచ్చిన అనేకమైన వాటిలో ఏవి కూడా ఆయన కావాలని కోరుకోలే. ఏది కూడా నష్టముగా ఎంచుకొని మరి పెంట ఎందుకు పనికిరాని వాటి సమానంగా తీసివేస్తున్నాను. నాకు దేవుని మరణం మరి ఏ అనుభవంతో అన్నాడు? ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై మరి ఆయన శ్రమలలో పాలివాడినై ఉండులాగున. అంటే ఎంతగా తగ్గించుకుని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మరి మార్పు చెందిన మనసు, మార్పు చెందిన మనిషి, మార్పు చెందిన మరి దిశ ఏ రీతిగా ఉంటుందంటే దేవుని నిలిచి దేవుని కార్యాలు చేయడానికి, దేవునిలో నడవటానికి కానీ తగ్గించుకొని ఉంటుంది. కానీ నేను మార్పు చెందాను కాబట్టి నన్ను అత్యధికమైన స్థితికి తీసుకురమ్మనో, మార్పు చెందిన నాకు అనేకమని ఇమ్మనో, మార్పు చెందిన నా నామం హెచ్చించమనో ఎవరు అడగరు. అది మార్పు చెందినట్లు కాదు. కాబట్టి మార్పు చెందిన వారి యొక్క మనసు, మార్పు చెందిన వారి స్థితి, వారి క్రియలు ఏ రీతిగా ఉంటుంది? దేవుని మరి క్రియలకు చాలా అంటే ఆయన శ్రమలో పాలివాడిని అవుతా, ఆయన మరి మరణం విషయంలో సమాన అనుభవం కలిగిన వాడిగా ఉంటా, అటువంటివి కూడా భరిస్తూ ఉండి దేవుని నామాన్ని హెచ్చించే రీతిగా ఉంటాను. కాబట్టి ఆ రీతిగా నన్ను ఉంచమని దేవుని కోరుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం దేవుని యందు నిలిచి ఉన్నాము, మరి దేవుని యందు విశ్వాసం ఉన్నాం. మనం అనేక విషయాలు జారిపడిపోతున్నామేమో, అనేక విషయాల్లో సంసోనులో పడిపోయి తిరిగి మళ్ళా దేవుణ్ణి చేరుకోవాలని స్థితిలో చివరి అవకాశం దేవుడిస్తున్నాడు. ఏమని? నీవు మార్పు చెందితే మళ్ళీ తిరిగి పాపం పడకుండా ఏ రీతిగా ఉండాలి. అయితే పాపం అనేది చేయకుండా నిష్ఠగా ఉండగలిగిన, నియమబద్ధంగా ఉండగలిగిన జీవితం కలిగిన వారు మరి మార్పు చెంది దేవుని అడగాలి. లేదా నేను తిరిగి పాపంలో పడకుండా నా మార్పును నువ్వు సక్రమంగా దేవుని అడగాలి. అంటే మరణించమని కాదు, కానీ ఆ రీతిగా మన యొక్క నిర్ణయం, మన యొక్క క్రియ, మన యొక్క యోచన, మన యొక్క కార్యం ఉండాలి. గతంలో జరిగిన వాటి గురించి కాదు, ఇక ముందు కాలంలో మార్పు చెందిన జీవితాన్ని మనం కలిగి దేవునితో మరి ఇప్పటివరకు జరిగిన వాటన్నిటిని కూడా, మనం హెచ్చింపబడిన వాటన్నిటిని కూడా దేవునితో సమానంగా ఎంచుకున్నాడు. అన్నీ నష్టపరుచుకున్న దేవుంటే నాకు చాలు అనుకున్నాడు. దేవుని నామను హెచ్చించుటకు నేను ఆయన మరణానుభవంలో, ఆయన శ్రమలలో పాలువాడవుటకు నేను ఇష్టంగా ఉన్నానని ఆ రీతిగా ఎప్పుడు తగ్గించుకొని దేవుడిని అడిగాడు. దేవుడు నిన్ను అనేక రీతిగా హెచ్చించి దేవుని క్రియలు చేయడానికో, దేవుని నిలిచి ఉంటానికి, నీ జీవితాన్ని, నీ యొక్క కుటుంబాన్ని, సమస్తాన్ని కూడా మరి సమాధానకరమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు దీవిస్తూ ఉంటాడు. కానీ నువ్వు దేవుని యందు మార్పు చెందడం అంటే నీ స్థితిని మార్చుకొని అనేక అభివృద్ధి ఫలాలతో, మరి సుఖ సంతోషాలతో, లేకపోతే భోగభాగ్యాలతో జీవించమని కాదు. లేదా దేవుని నామాన్ని ప్రచురం చేస్తున్నామంటే నీ నామాన్ని హెచ్చించే రీతిగా, నీ కుటుంబాన్ని హెచ్చించే రీతిగా చేసుకుంటాం కాదు. దేవుడు ఎప్పుడో పౌలు ద్వారా సెలవిచ్చాడు. కాబట్టి ఇవన్నీ మనం గ్రంథంలో మరి స్పష్టంగా చెప్పిన విషయాలే. దేవుని నిలిచి ఉండటం అంటే ఎప్పటికప్పుడు తగ్గించుకొని దేవుని క్రియలు చేస్తూ, జారిపడిపోకుండా క్రమం చేస్తూ మన యొక్క జీవితాలని దేవునికి గురిగా మనం వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలుగా ఎదుగుతాం. సర్వశక్తి మిక్కిలి కనుగ్రహం గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. మరి నీ వాక్యం ద్వారా మేము ఎప్పుడు జారిపడిపోతున్నాం, ఏ విషయాల్లో మేము నీకు విరుద్ధంగా జీవిస్తున్నామో మేము తెలుసుకొని, మరి గతంలో మేము నిలిచిన మేము మరి పడిపోయిన విషయంలో తిరిగి నీ సన్నిధికి రావటానికి ఏది ఆటంకాలు వాటిని వదులుకొని వాటిని నష్టపరుచుకున్నా నీ సన్నిధికి వచ్చినప్పుడు సమస్తమును మేము మరి వ్యర్థముగా ఎంచుకొని నీ సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు నడిపిస్తావు తండ్రి. మరి నీ యొక్క మరణానుభవం, నీ యొక్క మరి సేవలో పాలిభాగస్తులవుటకు మాకు ఎటువంటి సమస్యను, కష్టం వచ్చినను సమస్తం తీర్చేవాడే నీవు ఉన్నావు. కాబట్టి నీ పరిచర్యలో మేము ఎదుగుటకు, నీ యొక్క సన్నిధిలో మేము ఎదుగుటకు, నీ నీతి మొత్తాన్ని ప్రచురించేటకు మరి మా యొక్క జీవితాలను నడిపించమని క్రీస్తు వారి పేట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్.